ముందు రోడ్లు పోస్తే ఇంకా అసలు నెంబర్ 1 పరిపాలన అనుకుంటాం. పిల్లలకేంటి ఆడపిల్లలకేంటి మహిళలకు ఉచిత బస్సు అనేది నెంబర్ 1. 6,000 పెన్షన్, మాకు ఉద్యోగం చాలా బాగుంది. మాలాంటి పేదవాళ్ళకి మా పిల్లలకి బాగా ఉపయోగపడింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు 3 బండ. దేశ చరిత్రలో ఎప్పుడు కూడా 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చేది నా దేశ. ఈ పరిపాలన వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు, బెటర్గానే ఉంది. రోడ్లు కొంచెం బాగు చేస్తే బాగుంటుంది. ఈ మధ్యన డిఎస్సి తీశారు, అది కూడా పిల్లలు బాధపడకుండా వస్తే కనుక హ్యాపీగా ఇంకా హ్యాపీగా ఉంది. ముందు రోడ్లు పోస్తే ఇంకా అసలు నెంబర్ 1 పరిపాలన అనుకుంటాం. అవి పర్వాలేదు, బాగుంటుంది. ఈ ప్రెస్ ఉందంటే ఆడవాళ్ళు తరుగు చేస్తున్నారు ఫ్రీగా. ఆడవాళ్ళు ఎక్కున్నారు కానీ మగవాళ్ళు ఎవరు అందులో పరిపాలన చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఫ్రీ బస్సు పెట్టిన కాకపోతే కొంచెం గొడవలు అది కొంచెం లేకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా బాగుంది సార్, బాగుంది, చక్కగా ఉంది సార్. బాగుంది, ఈ పరిపాలన బాగుంది, మాకైతే నచ్చింది, బాగుంది సార్. అమ్మఒడి అవి ఇప్పుడు కంటే పిల్లలు ఇంకా దాటి వెళ్ళిపోయారులేండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, కానీ అందుకున్నప్పుడు ఆ పరిపాలన బాగుంది. నా పేరు పి మార్తమ్మ, ఎస్డబ్ల్యూగా వర్క్ చేస్తున్నాను. అయితే సూపర్ 6 పథకం చాలా బాగుంది. మన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం. మహిళలను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా బస్సుల్లో రక్షణ లేదు, ఒత్తిడికి ఆటో వాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ పాండమిక్లో మాత్రం మహిళలపై జరుగుతున్నాయి అన్నీ కూడా. పిల్లలకేంటి ఆడపిల్లలకేంటి మహిళలకు ఉచిత బస్సు అనేది చాలా వండర్ఫుల్ పథకం అండి. ఎందుకంటే ఫ్రీ బస్సు సేఫ్టీగా గవర్నమెంట్ బస్సులో తీసుకెళ్ళి సేఫ్టీగా తీసుకొస్తాం అనేది చాలా వెరీ గుడ్ ప్లాన్ అండి. ఇంకా అది కాకుండా ఇంకా సూపర్ 6లో తల్లికి వందనం కూడా, ఇంకా మహిళలకి 18,000 గురించి టాక్ నడుస్తుంది, అది కూడా వస్తే ఇంకా మహిళలందరూ సంతోషిస్తారు. తర్వాత ఎస్ఐజి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా ప్రోగ్రామ్స్ పెట్టారు. తర్వాత ఫ్రీ సెల్ ఫోన్స్ అని అనౌన్స్ చేశారు, అవి కూడా ఇస్తే కానీ ఇంకా మంచిగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిరస్థాయిగా స్త్రీల గుండెలో దేవుడిలాగా నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా బాగున్నాయండి. బాగున్నాండి. చంద్రబాబు చేసిన పనులన్నీ, మా అన్న చేస్తున్న పనులు, తల్లికి వందనము పిల్లలకి వేశారు, మరి బస్సులు ఫ్రీగా వేశారు, అన్నీ బాగుండే. మరి ఆడకూతురికి ఇస్తానన్నాయి కూడా చేసి, మాకు ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ల స్థలాలు కూడా ఇస్తే ఆ అన్నకి ఇంకాను రుణపడి ఉంటాం మేము. ఆయన ఇంకా మళ్ళీ ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. బాగానే బాగుంది. కొంతమంది గిట్టినోళ్ళు గిట్టినట్టుగా ఉంటారు కానీ మాకు మట్టికి బాగానే ఉంది. ఆయన చేసే పనులన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఫ్రీ బస్ ఎక్కాము, టికెట్ లేదు, బాగానే ఉంది. ఆయన చేసే పనులన్నీ కూడా బాగానే ఉంది. జై తెలుగుదేశం. అన్నయ్య అన్ని పనులు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఏది అనుకున్న చేయకోకుండా లేరు. గతానికి ఏమో కొంచెం తేడాగా ఉంది, ఇప్పుడు మట్టికి బాగుంది. చంద్రబాబు నాయుడు చేసిన పనులకి బాగుంటాయి. మదర్ తెరీసా గ్రూప్ మహిళా మండలాన్ని ఖాళీ ఫ్రీ బస్సులు ఒకటి వేసారు, చాలా సంతోషంగా ఉంది సార్. పథకాలు మా కుటుంబానికి అంటే రాలేదు కానీ ఫ్రీ బస్ ఒకటి, ఇంకా పెన్షన్లు అన్నీ అవి రాలేదండి. సూపర్ 6 పథకాలు అవి పర్వాలేదు సార్, అంతవరకే రండి సార్. బాగానే జరిగింది, థ్యాంక్స్ అండి. చాలా బాగుందండి, బాగున్నాయండి. ఎక్కానండి, బాగుందండి, బాగుందండి. ఎందుకు బాగోలేదండి, మా ఆయనకి 6,000 పెన్షన్ వస్తుంది నెలకి, మాకు ఉద్యోగం వచ్చింది వివోఏక, బాగుంది పరిపాలన కూడా. చంద్రబాబు అందరూ చెప్పుకుంటున్నారు, 15,000 వేసాడు ఆడపిల్లలకి, అది కూడా చాలా బాగుంది. అది బాగుందండి, ఇప్పుడు దాకా ఎక్కలేదు, అది కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. నెంబర్ 1. 6,000 పెన్షన్, మాకు ఉద్యోగం చాలా బాగుంది, నెంబర్ 1గా ఉంది మా చంద్రబాబు గారు. థ్యాంక్స్ అండి. వర్లపాలెం చాటరాయి మండలం. అది ఫ్రీ బస్సు, మా మహిళలు కూడా అందరూ వెళ్ళాలి కదండి, అందుకే బస్సు వేయాలని మంత్రి గారిని అడగడం కోసం వచ్చాం. బాగుందండి, వచ్చినాయండి, బాగుంది సార్. మాకు మా మామగారికి పెన్షన్ వచ్చిందండి, 2,000 వచ్చాయి, 4,000 పెన్షన్ చేశారు. చాలా బాగుంది సార్, ఈ ప్రభుత్వం బాగుంది. కూడా బస్సులు అందేలా సౌకర్యం చూడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి.
మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏంటంటే ఉన్న పథకాలు కూడా జరిగాక ఉన్న ప్రభుత్వం అప్పుడు ఈ ప్రభుత్వాన్ని గురించి మేము ఒకటి చెప్తాం. ఈ 14 నెలలు ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం? ఇప్పుడు వరకు పర్వాలా. అన్నీ అండి, అన్నీ అమలైని హ్యాపీగా ఉన్నాం మేము. ఫ్రీ బస్సు ఎక్కామండి, ఇప్పుడు ఫ్రీ బస్లోనే వచ్చాం. గతానికి ఇప్పుడు ఎలా ఉంది? బెటరేనండి. సూపర్ సిక్స్ పథకాలు ఎలా ఉంది? అన్నీ బాగున్నాయండి. చాలా బాగున్నాయండి. పరిపాలన ఎలా ఉంది? మీకేం పథకాలు? చాలా బాగుందండి. ఈ తల్లికి వందనం వేసింది కూడా చాలా బాగుందండి. మాలాంటి పేదవాళ్ళకి మా పిల్లలకి బాగా ఉపయోగపడిందండి. చాలా మహిళలకు ఫ్రీ బాగుంది. బస్ ఇచ్చారు, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే మేము మా చేతిలో డబ్బులు లేనప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు చాలా సంతోషంగా వెళ్ళి వస్తున్నామండి. చాలా బాగుంది. ఈ ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం అంటే మాకు చాలా తలపట్టుగా ఉందండి. ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి. చాలా హ్యాపీగా ఉంటున్నాం మేము. ప్రభుత్వం బాగానే ఉంది సార్. కార్డు కూడా మారుస్తున్నారు, డిజిటల్ కార్డు ఇస్తారని ఆశతో వచ్చాం. రేషన్ కార్డు, రేషన్ కార్డు పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి సార్, కానీ 3 బండల పథకం నాకు వర్తించట్లేదు సార్. ఎందుకనో తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు, కానీ 3 బండలు ఫ్రీ అన్నారు, కానీ నాకు ఇవ్వట్లేదు సార్. మరి మా దురదృష్టం కలిసారా? ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి ఎవరిని అడగలేదు సార్. నేను తెలియట్లా మాకు ఏమి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు బిజీగా ఉంటున్నారు, మా మాటకి రెస్పెక్ట్ ఇవ్వట్లా. కనుక దయచేసి అది కూడా మాకు వర్తించేట చేయండి. సింపుల్గా చిన్న కోరిక. సచివాలయంలో ఉంటారు, అలా కలిసారా? సచివాలయంకి వెళ్ళలేదు సార్. అక్కడికి వెళ్ళాను, గ్యాస్ బండలు దగ్గరికి వెళ్తే, బాబు మీకు వస్తుందో రాదో చెప్పలేము నాయన, మీరు వెరిఫై చేసుకోండి, నాకు తెలిసి మీకు రాదేమో అన్నాడు. ఎందుకంటే మెసేజ్ రాలేదంట, మాకు మెసేజ్ వస్తే అది వర్తిస్తుందట. అది సార్. ఓకే సార్. పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది సార్. గతానికి ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వం కన్నా బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు స్త్రీలకు ఉచిత ప్రయాణం అని రకరకాలు ఉన్నాయి. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు 3 బండలు వర్తించలేదని బాధ, అంతకన్నా లేదు. కళ్యాణ్ గారి పనితీరు ఎట్లా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు నాకు ఇక్కడేం కనపడతలేదు సార్. కొలుసు పార్థసారథి గారి పరిపాలన బాగుంది ఇక్కడ. పార్థసారథి గారు వచ్చారు. ప్రతి కార్యక్రమంలో ఆయన ఇంట్రెస్ట్గా ఎంటర్ అవుతున్నాడు. చిన్నవాడు పెద్దోడు అని లేదు, ప్రతి దాంట్లో ఆయన ఇంట్రెస్ట్గా ఎంటర్ అవుతున్నాడు, అందరికీ అందుబాటులో దొరుకుతున్నాడు. అందువల్ల సంతోషపడతాం. మార్పులు ఏం కనపడుతున్నాయా? మార్పులు పెద్దగా కనపడతలా. నూజివేడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏం డెవలప్మెంట్ ఏం కనపడలేదు సార్. ఎందుకంటే ఈ పాతయే అట్లానే ఉన్నాయి, కానీ కొత్త ఏమన్నా వస్తే మేము అందరం చెప్పుకుంటాం సార్. ఎందుకంటే ఆ రోజుల్లో ఏమన్నా ఉంటే అయ్యే ఆ పీజీ సెంటరే, ఆ డిఏఆర్ కాలేజీ, ఆ త్రిబుల్-ఐటీ అయ్యే, కానీ కొత్త ఏమన్నా వస్తే సార్ నలుగురు బతుకుతారు. నూజివీడు రోడ్లు కూడా ఏం మార్పు లేదు సార్. అంతా పాత ఆ గోతులు అయ్యే కనపడుతున్నాయి. కొంచెం మార్పు చేస్తే కొలుసు పార్థసారథి గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది ఈ ఊళ్ళో. మా కుటుంబానికండి మాకు పిచ్చిని వేస్తుంది. ఇల్లు ఇప్పుడు కట్టించాము చంద్రబాబు హోదాలో. ఇప్పుడు చంద్రబాబు హోదాలో ఇప్పుడు పడినాయి మాకు. ఫ్రీ బస్ ఎక్కారా? ఫ్రీ బస్ ఇంకా ఎక్కలేదండి. 15 రోజులు ఎక్కలేదా? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు గారు? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఓకే. గతం బాగుంది, ఇప్పుడు బాగుంది మీకు? ఇప్పుడే బాగుందండి. పరిపాలన బాగానే ఉంది కానీ సార్, అంతకుముందు మా బాబు ఈ పథకంలో ఉండి చనిపోయాడు, మాకేమీ ఇవ్వలా. గవర్నమెంట్ తీసుకెళ్లారా? తీసుకెళ్ళామండి. మా అమ్మాయి హ్యాండిక్యాప్ పింఛన్ అయితే ఇస్తున్నారు. ఎలా ఉంది సూపర్ సిక్స్ పథకాలు? ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్. ఫ్రీ బస్ ఎక్కారా? ఎక్కలా. ఇంకా ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన? బాగానే ఉంది. ఇంక నుంచి మరి ఎట్లా ఉంటుందో, ఇల్లు గట్ట మాకే చెప్పి ఉండాలా, ఇల్లు గట్ట ఉండాలి సార్ మాకు. ఎలా ఉంది పరిపాలన? ఎట్లా ఉంది బాబు గారు? బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ సిక్స్ పథకాలు బాగానే ఇస్తుంది. ఏమొచ్చింది మీ కుటుంబానికి? వచ్చినాయా? మాకు ఏం రాలా. ఫ్రీ బస్ ఎక్కావా? ఎక్కలా. ఎలా ఉందమ్మా పరిపాలన? బాగానే ఉందండి. బాగానే ఉంది. బాగానే పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఏమైనా వచ్చినాయి మీ కుటుంబానికి? ఏం రాలేదండి. ఎలా ఉంది ప్రభుత్వం గతానికి ఇప్పుడు? బాగానే ఉందండి. ఫ్రీ బస్ ఎక్కావా? ఎక్కా. ఎట్లా ఉంది బాబు గారు గవర్నమెంట్ పరిపాలన? ఎట్లా బాగానే ఉంది. ఏమొస్తుంది మీ కుటుంబంలో? ఏమైనా వస్తున్నాయా? ఏదో వసుద్దే మరి ఇప్పుడు ఏమొచ్చింది బాబు? వసుద్ది బాగానే ఉంటుంది. అందరు దీవించి వచ్చాం. గత ప్రభుత్వం ఎట్లా ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇదే బాగుంది. ఏమొచ్చినాయి పథకాలు? ఏమైనా వచ్చినాయి మీ కుటుంబం? పథకాలు ఇంకా రాలేదు, కానీ ఇప్పుడు చూస్తే ఇదే బాగుంది. ఫ్రీ బస్ ఎక్కావా? ఫ్రీ బస్ ఆటో కట్టించుకొచ్చాం. సొంతం ఆటో ఉంది కదా, ఇంకా ఆటోకి వచ్చాం. బాగానే ఉంది. అంత బాగానే జరుగుతుంది. ఇంకా ఆనందంగా ఉంటుంది. నూజివేడు ఎట్లా ఉంది? నూజివేడు నేను ఇవాళ వచ్చా.
అంతా బాగానే ఉంది. పథకాలు ఏమైనా వస్తున్నాయి నీకు? ఆ, ఏం పథకాలు వస్తున్నాయమ్మా? పెన్షన్ ఇస్తున్నారండి 4,000 రూపాయలు. గతానికి ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం? పర్వాలా బాగానే ఉంది. ఫ్రీ బస్ ఎక్కావా? ఇంకెక్కలేదు. ఎలా ఉంది ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఒకట? బాగానే ఉంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం రావటం ఆంధ్రప్రదేశ్కి ఇదివరకు ఐసీలో ఉంది ఈ రాష్ట్రం. అలాంటిది ఇప్పుడు హ్యాపీగా రోడ్ల మీద దర్జాగా తనంతట తాను ఆక్సిజన్ పీల్చుకుని బతకడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి మొత్తం కేవలం బటన్ నొక్కటం, అదే సంక్షేమాన్ని ప్రజలు నమ్మించి అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని 10 కోట్ల అప్పులు పాలు చేసి దాన్నే పరిపాలన అని చెప్పి మాయ చేసి చేయటం వల్ల జనం నమ్ముతారని ఎన్ని మాయ మాటలు చెప్పినా జనం ఎవరో కూడా నమ్మకుండా స్వచ్ఛందంగా వాళ్ళ మాటలు నమ్మకుండా ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేసినా కూడా ప్రచారాలు నమ్మకుండా కూటమి ప్రభుత్వానికి ఇలా మెజారిటీ తీర్పునిచ్చి ఘన విజయాన్ని సాధించడం కూటమి మొత్తం నాయకులందరికీ కూడా ఇది చాలా సంతోషనీయం. ముఖ్యంగా సూపర్ 6 ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకం పెట్టారో ఆ విధంగా ఫస్ట్ రావటమే 4,000 రూపాయల పెన్షన్. అది కాకుండాను వికలాంగులకి 6,000 రూపాయలు, మంచం మీద ఉన్న వాళ్ళకి నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చేది నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. మంచాన పడి ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత అది ఒక కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. సదరం క్యాంపులో ఉన్న వాళ్ళకి కాదండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేకపోతే ఆ పేటీఎం బ్యాచ్ కొంతమందికి దొంగ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఆ దొంగ సర్టిఫికేట్లు ఎంక్వైరీలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఏదన్నా 1, 2, 3 మంచి ఏదైనా పోయినా నెక్స్ట్ ఈ నెలలో ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ వెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మొన్న అయితే మొత్తం పెన్షన్ ఇచ్చేసాం, మళ్ళీ వెరిఫికేషన్ జరిగి మొత్తం అర్హులు ఉంటే మేడం ఖచ్చితంగా అర్హులు మాత్రం ఖచ్చితంగా పెన్షన్ ఇస్తాం. దొంగ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీసుకున్న పెన్షన్లు మాత్రం ఖచ్చితంగా కట్ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. పాతనపల్లి గంటిపాడు చంద్రబాబు గారి పరిపాలన ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? బాగా ఉందండి. ఏమొస్తున్నాయి పథకాలు నీకు ఏమన్నా? నాకు పింఛని వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 4,000. 4,000. ఏం చేస్తున్నావు? 4,000. 4,000 మహిళామణం కట్టుకుంటున్నా. బాగా ఉంటున్నా ఇప్పుడు. బాగా చేస్తున్నారు. ఎక్కానండి. బాగుందండి.